గణేష్. ఏ క్లాస్ నువ్వు? ప్రజెంట్ 10th క్లాస్. ఇక్కడ ఏ స్కూల్? గురుకుల హాస్టల్ పెద్దకొత్తపల్లి. పెద్దకొత్తపల్లి. ఎస్ సార్. ఈ క్యాంపు నువ్వు ఏ లొకేషన్లో అటెండ్ అయినా వందే మాత్రం వాళ్ళ క్యాంపు? సార్ ఏ లొకేషన్లో అటెండ్ అయినా? తెలకపల్లి అటెండ్ అయినా? కొల్లాపూర్. కొల్లాపూర్. ఏమేమి నేర్చుకున్నావు అక్కడ? చెస్, డ్యాన్స్. ఏ డ్యాన్స్? ఆర్మీ డ్యాన్స్. ఆర్మీ డ్యాన్స్. ఎస్ సార్. ఓకే. అంటే బాలసభలో స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం. ఓకే. ఇంకా డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నావు. నీకు నీదేం రోల్ ఇక్కడ డ్యాన్స్లో? ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకుంటున్నావు? ఆర్మీ. ఆర్మీ డ్రెస్. స్పోర్ట్స్ ఏం ఆడినావు ఇంకా? చెస్. చెస్ ఆడినావు. ఇంతకుముందు ఇప్పుడు ఆడినావు చెస్? ఆలేస్. ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. తెలుసు. ఫస్ట్ టైం ఆడినావు. నీకు ఇంట్రెస్ట్ అనిపించిందా? అనిపించింది. ఏమేమి నేర్చుకున్నావు చెస్లో? చెస్లో పీసెస్ నేమ్స్. ఓకే. గట్టి మాట్లాడు. పీసెస్ నేమ్స్, ఆ పీసెస్ ఎలా మూవ్ అవుతాయి, చెక్మేట్, చెక్, ఓకే. ఇంకా పుస్తకం చూసి ఎక్సర్సైజ్ చేయించిందా సార్? చెక్. ఇప్పుడు నీకు బోర్డు వచ్చింది కదా, ఇంటికి వెళ్ళినాక ఆడతావా? ఆడతాను సార్. ప్రాక్టీస్ చేసుకున్నావా? చేస్తాను. ప్రాక్టీస్ చేస్తావు? 1 hour. నువ్వు ప్రాక్టీస్ చేయడం పాటు మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళతో ఆడేసి నేర్చుకోవాలి. ఓకే సార్. మళ్ళీ మేము మీ దగ్గరకు వచ్చి నాన్నకు ఫోన్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ఇప్పిస్తాం. మళ్ళీ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఓకే సార్. నువ్వు కాంపిటీషన్స్ పెట్టేట్టు రెడీ కావాలి. ఓకే సార్. చేస్తావా? థ్యాంక్ నీ యూ. పేరు నాన్న? సాయి కుమార్. సాయి కుమార్. ఏ క్లాసు? 9th కోర్స్. ఏ ఊరు? కల్వకోల్. కల్వకొల్లు. ఇప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళో క్యాంప్ అటెండ్ అయినా? కొల్లాపూర్. చెస్ ఆడినావాను? అన్నా సార్. నీకు ఎన్ని రోజులు ఇచ్చిన ట్రైనింగ్? 5 days ఇచ్చి. 5 days. 5 days ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసినారా? చేశాం. గేమ్స్ ఆడినావా? అన్నా సార్. నువ్వేమైనా గెలిచినావా గేమ్స్? గెలిచాను. ఎన్ని ఓడిపోయినావు, ఎన్ని గెలిచినావు? 12, 13 ఆడితే 5 ఓడిపోయినా మిగతావన్నీ గెలిచి. మిగతాన్ని గెలిచినావు. సో గెలిపిలు ఓడములు కాకుండా ఇంకా వేరే ఏం నేర్చుకున్నావు చెస్ ఆడడం వల్ల? చెక్ నేమ్స్ తెలుసుకున్నాను సార్. గెలుపు ఎవరో గెలవలసింది, ఎవరో ఓడవలసింది. అర్థమైంది కదా? ఇంకా వేరే ఏం నేర్చుకున్నావు చెస్ వల్ల? ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకున్నాను సార్. అంటే ఓడిపోయిన వల్ల మళ్ళీ మంచి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎక్కువ నేర్చుకున్నావు. ఇంకా ట్రిక్స్ నేర్చుకున్నాను సార్. ట్రిక్స్ నేర్చుకున్నావు. ఇంకా చెస్ నేమ్స్ నేర్చుకున్నాను. అంటే నువ్వు ఓడిపోయిన ప్రతిసారి ఏం నేర్చుకున్నావు? మళ్ళీ నేను గెలవాలని నీకు పట్టుదల వచ్చిందా లేదా? అది నేర్పిస్తుంది. ఒక దగ్గర కూర్చోవడము, కాన్సన్ట్రేట్ చేయడము, స్ట్రాటజీ చేసుకోవడము ఇవన్నీ నేర్పిస్తుంది కదా. ఇవి నేర్పించిన స్కిల్స్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంతవరకు చదువుతామా మీ అబ్బాయి? ఎన్ని మార్కులు వస్తాయి అబ్బాయికి? ప్రోగ్రెస్ కార్డ్ చూడలే ఇంకా. ప్రోగ్రెస్ కార్డ్ చూడలేదు. ఏందమ్మా గట్టి మాట్లాడు. ప్రోగ్రెస్ కార్డ్ ఇంకా చూడలేదు. అంటే పాత సంవత్సరాలు ఎట్లా వచ్చినాయి? బాగానే వచ్చినాయి. బాగానే ఒక వచ్చినాయి. 70-80% వచ్చినాయా? ఇంకా వేరే స్పోర్ట్స్ ఆడతాడా? ఆటలతో చదువులతో పాటు స్పోర్ట్స్ కూడా నేర్పియాలి. దీంట్లో చెస్ అనేది చాలా ఈజీ గేమ్. ఇంట్లో కూర్చొని మీ ఇద్దరు కూడా ఆడుకోవచ్చు. తల్లి కొడుకులు ఆడుకోవచ్చు, వాళ్ళ నాన్నతో ఆడుకోవచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు ఈజీగా. ఓకే. మీ ఊళ్ళో కూడా బోర్డ్స్ పంపిస్తారు. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి నేర్పించాలి. ఓకేనా సార్? మీ పేరు సార్? నా పేరు కోన్రా కక్కులయ్య. తక్కువయ్య. మీ బాబుతో ఎంతమంది మాట్లాడారు? 9th కదా నన్ను? 7th. ఇంతకుముందు ఆడండి మీ వాడు చేసి. దీని గురించి తెలుసా మీకు? చెస్ గురించి తెలియదు సార్. అంటే చూసినాం కానీ మనకు వీళ్ళకి మేము నేర్పించేది ఏంటంటే, అంటే చాలా గేమ్స్ ఉంటాయి బయట. కబడ్డీ స్పోర్ట్స్, టెన్నిస్ స్పోర్ట్స్, దాంట్లో ఒక్కొక్క స్పోర్ట్లో ఒక రకమైన ఉపయోగాలు. ఇది ఏంటంటే మనకు పురాతనంగా వచ్చిన గేమ్ అన్నట్టు. మన రాజుల కాలంలో ఆడిన ఈజీ గేమ్. వీళ్ళు ఒకసారి కూర్చుంటే ఇద్దరు పిల్లలు అరగంట సేపు ఆడగలరు, ఒక దగ్గర కూర్చొని ఆడతారు. అది చాలా ఇంపార్టెంట్. ఈ అరగంట సేపు ఏమైందంటే వాళ్ళకి మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, కొట్లాట కానీ, బయట తిరుగుడు కానీ బంద్ అయిపోతుంది. ఒక దగ్గర కూర్చుంటుంది. దానివల్ల ఏమైందంటే ఆ పిల్లలకు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది బాగా. ఇప్పుడు మీతో కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఆడుకోవచ్చు, మీతో ఆడుకోవచ్చు, మీరు ఆడుకోవచ్చు. ఒక దగ్గర కూర్చుంటారు, ప్రశాంతంగా కూర్చుంటారు. బయట అలవాటు ఉండవు. మన ఊళ్ళో తెలుసు కదా పిల్లలు ఎట్లా అలవాటు అయినారు, అలవాట్లన్నీ మారుతారు. ఇది ఈజీ కూడా. ఇప్పుడు మేము ఒక బోర్డు ఇస్తే
ఇటువంటి 100 బోర్డులు ఇస్తాం అవును సార్. ఈజీగా. మేము ఊళ్ళలోకి వచ్చి చెస్ క్లబ్బులు తయారు చేద్దామని నా ప్లాన్. ప్రతి ఊరికి ఒక 20 వచ్చేసి ఇచ్చేసి అందరినీ గుడి ఈ ఏజ్ వాళ్ళకు పెద్ద కాలేజ్ పిల్లలందరినీ దీని నుంచి బయటికి రావాలి. అర్థమైనా? పే కార్డు నుంచి బయటికి రావాలి, డ్రగ్స్ నుంచి బయటికి రావాలి, మీ దగ్గర కూర్చోవాలి. ఇది ఇంతమంది పిల్లలు చెప్పినట్టు గెలిపోవటమే కాదు. దీనివల్ల ఏంటంటే లైఫ్లో డిసిప్లిన్ వస్తుంది. లైఫ్లో రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి ఎన్ని సొల్యూషన్స్ మనకు వచ్చినాయో, ఏ సొల్యూషన్స్ మనం చేసుకోవాలి, మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, దీనివల్ల ఈ హ్యాబిట్ వల్ల మనం నేర్స్తాం. అంటే లైఫ్ స్కిల్, బతకడానికి కావాల్సిన స్కిల్స్ అనేది వీటితో వస్తాయి. గెలుపోవటం కాదు, గెలుపోవటం సెకండరీ. నిమ్మలంగా కూర్చొని కాన్సన్ట్రేషన్ చేసి కూర్చొని ఆడుతుంటే ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్. ఆ పిల్లగాడు ఏం చెప్పిండు, 5 సార్లు ఓడిపోయినా 6 సార్లు గెలిచినాడు. దానివల్ల ఏం నేర్చుకున్నారా అంటే ఎందుకు ఓడిపోయినా అని ఆలోచించుకున్నాడు. మళ్ళీ గెలవడానికి ఎక్కువ ట్రిక్స్ నేర్చుకొని మళ్ళీ వాడు కాంపిటీషన్కి పోయింది. అంటే ఏంటి, ప్రతి ప్రాబ్లమ్ని వాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ పట్టుదలని దాన్ని బట్టి వాడు నేర్చుకుంటాడు. ఇవన్నీ నేర్పిస్తుంది. దీనికి ఏమైనా కాస్ట్ పెడతామా? ఏం లేదు, 150 రూపాయలు ఉంటుంది. అర్థమైంది కదా? సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని ఫస్ట్ ఇంటి దగ్గర ఆడిపించండి. మేము మళ్ళీ మీ పిల్లల దగ్గరికి వస్తాము, ట్రైనింగ్స్ అవి ఇప్పిస్తాము. మీ ఊళ్ళల్లో ఇటువంటి బోర్డ్స్ మళ్ళీ ఇప్పిస్తాం మేము. అక్కడ చిన్న చిన్న క్లబ్స్ ఏర్పాటు చేసి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి కల్చర్. మన గణేష్ దగ్గర ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటామో ఈ ఆటతో కూడా ఫెస్టివల్ చేసుకోవాలి. మనం అట్లా చేసుకోవాలి. అర్థమైందా? మీకు దీని ఇంపార్టెన్స్ అర్థమైంది కదా? మీ పిల్లలకి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రానా.